హాయ్ హలో అందరికీ నమస్కారం అండి. ఇది నేను మీషోలో పర్చేస్ చేసిన పటియాలా ప్యాంటు. ఇది టోటల్ 3 సెట్ వచ్చిందండి. ఒకటి వచ్చేసి రెడ్ కలర్లో, ఇంకొకటి బ్లాక్ కలర్, ఇంకొకటి క్రీమ్ కలర్. సో ఇది మొత్తం ప్లెయిన్లో తీసుకున్నానండి. ఇందులో మీకు డిజైన్స్లో కూడా ఉన్నది. నేను అది ప్రింట్లో ఉన్నది కూడా నేను తీసుకున్నాను. దాని రివ్యూ కూడా నేను నెక్స్ట్ వీడియోలో ఇస్తాను. సో ఫ్యాబ్రిక్ వస్తే ఇది చాలా సాఫ్ట్ అండ్ కంఫర్టబుల్ ఉందండి. ఇది డైలీ వేర్కి అయితే వేసుకోవడానికి బాగుందండి. దీని స్టిచ్చింగ్ అయితే నాకు చాలా బాగా నచ్చిందండి. పై భాగంలో ఎలాస్టిక్ అనేది ఇవ్వలేదు. ప్లీట్స్ కూడా ముందు వెనుక భాగంలో ఎక్కువ ప్లీట్స్ ఇస్తారు. ఇవే పటియాలా పాయింట్ అంటారు. ప్రత్యేకమైన లుక్ అనేది దీనివల్లనే వస్తుంది. సో నాకైతే వేసుకున్నాక చాలా కంఫర్టబుల్గా అనిపించిందండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి లాస్ట్ పాయింట్ యొక్క చివరి భాగంలో అండి హెమ్మి స్టిచ్ ఉంటుంది. చివరిలో డబల్ ఫోల్డ్ చేసి హెమ్మి స్టిచ్ లాగా చేస్తారు. అండ్ ఆ ఫినిషింగ్ కూడా చాలా గట్టిగా ఇచ్చారండి, ఎక్కడ ఊడిపోకుండా. ఇందులో బ్లాక్ కలర్, బిస్కెట్ కలర్ ఏదైతే నేను తీసుకున్నానో క్రీమ్ కలరు, అవి కూడా సేమ్ ప్యాటర్నే అండి. అండ్ ఇందులో మీకు ప్రింట్స్లో ఉన్నది, డిఫరెంట్ స్టైల్స్లో ఉన్నదండి. ధోటీ స్టైల్లో అలా ఉన్నాయి. నేను ధోటీ స్టైల్లో తీసుకున్నానండి. ఇంకొకటి వచ్చేసి పటియాలానే అది ప్రింట్లో తీసుకున్నాను. ఇంకొకటి నార్మల్ ప్యాంట్ తీసుకున్నాను. దాని రివ్యూ కూడా నేను నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తాను. సిమిలర్గా ఇంతకుముందు చెప్పాను కదండి, క్రీమ్ కలర్ కూడా తీసుకున్నానండి. ఇది కూడా సేమ్ అలానే. దీని స్టిచ్చెస్ కూడా చాలా బాగా వచ్చినాయి. అండ్ పైన అనేది మనకి ఎలాస్టిక్ రాలేదు. కింద కూడా సేమ్ గట్టిగా హెమ్మింగ్ స్టిచ్ ఉన్నది. సో ఓవరాల్గా అయితే వేసుకున్నాక నాకు చాలా కంఫర్టబుల్గా అనిపించింది. ఇంకొకటి ఏంటిదంటే కాటన్ ఫ్యాబ్రిక్. సో ఇది లూజ్ ఫిట్ కావడంతో ఎక్కువసేపు ధరించిన కంఫర్ట్గా ఉంటుంది. కుర్తీలు, షార్ట్ కుర్తీలు, టీ షర్ట్స్ కూడా బాగా మ్యాచ్ అవుతాయండి. దగ్గర ధరకు తగ్గ మంచి క్వాలిటీ అనిపించింది, సాఫ్ట్ ఫ్యాబ్రిక్ అనిపించింది, మంచిగా ఫిట్ అనిపించింది. సో అందుకని నేను ఇది పర్చేస్ చేశాను. సో ఇంకొకటి వచ్చేసి బ్లాక్ కలర్ అండి. ఇది కూడా నాకు కంఫర్టబుల్ అనిపించింది. సో ఓవరాల్గా అయితే నేను తీసుకున్న ఈ 3 పాయింట్స్ ఇవే అండి, రెడ్, క్రీమ్ అండ్ బ్లాక్. నాకైతే నచ్చిందండి. మీకు కనుక ఈ వీడియో నచ్చితే, మీకు ఈ వీడియోలో మీకు కంటెంట్ ఉందని అనిపిస్తే మాత్రమే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక కొత్త వీడియోతో మీ ముందుకు మళ్ళీ వస్తాను. అంతవరకు బాయ్.